ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామంలో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుని నేటి కార్యక్రమానికి మనం వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. గొప్ప దేవ, నీ పోలికలో చేయబడిన మేము పోగొట్టుకున్న ఆ స్వరూపాన్ని తిరిగి మళ్ళా కలిగి ఉండటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వెసులుబాటు కొరకే మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. పాపం చేత మేము కోల్పోయినటువంటి నీ స్వరూపం తిరిగి మాలో ఏర్పరచడానికి మీరు మానవుడు ఈ లోకానికి వచ్చి నామాస్థానంలో ప్రాణం పెట్టి తిరిగి లేచారు. అంత మాత్రమే కాక ప్రభా, మా లోపల ఉన్న భావోద్రేకాలు కూడా పాపం చేత పాడైపోయిన సమయంలో నేటి సమాజంలో ఎదుర్కొంటా ఉన్న సమస్యల దగ్గర, కుటుంబం దగ్గర, అలాగే ఇచ్చిన పిల్లల విషయాల్లో మా ప్రవర్తన అనేక సార్లు వారి జీవితాలకు ఇబ్బందికరంగా ఉంటున్న పరిస్థితుల్లో ఆ కోపాన్ని గురించిన విషయాలను కొన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఈ వారం కూడా ప్రభా మరికొన్ని విషయాలు కొంచెం సహాయం చేయమని మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, గత వారం మనం పిల్లల విషయమే ఆలోచిస్తూ వచ్చాం. పిల్లలు దేవుడిచ్చే బహుమానం అని, ఆ బహుమానాన్ని పాడు చేసే హక్కు మనకి లేదని, అదే సమయంలో వారి విషయంలో మన ప్రవర్తన సక్రమంగా లేకపోతే ఏమేం కోల్పోతాం మన విషయాలను కొన్ని క్లుప్తంగా నేర్చుకున్నాం. ఈ రోజున కొంచెం లోపలికి వెళ్ళి విషయాన్ని నిదానం చేసుకుందాం. ఒక వ్యక్తి యొక్క అంతరంగంలో ఉన్న కోపం గర్వంతో కానీ, సిగ్గుతో కానీ, ద్వేషంతో కానీ, లేదా అత్యాశతో కానీ కలిసిందనుకోండి, అది కలిగించే సమస్యలు మన విషయంలోనూ ఇతరుల విషయంలోనూ ఎన్నో భయంకరమైన ఉపద్రవాలు తీసుకొస్తాయి. ఎప్పుడు కోపం గర్వంతో కానీ, అసహనంతో కానీ, నీ మీద నీకు జాలి పట్టడం వల్ల కానీ, ఎప్పుడైతే వీటితో కలుస్తుందో అది ఇతర వ్యక్తుల యొక్క జీవితాల్ని పాడు చేస్తుంది. చాలాసార్లు తల్లిదండ్రులైన వారు పిల్లల మీద కోపపడే సందర్భంలో ఏమనుకుంటారండి అంటే, మేమెంత త్యాగం చేస్తా ఉన్నాం, మేమెంతగా కష్టపడతా ఉన్నాం, కానీ కొంచెం కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది చాలా మంది తల్లిదండ్రులు వ్యక్తం చేసేటటువంటి అభిప్రాయం. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. మనం కష్టపడుతున్న మాట వాస్తవం, వాళ్ళు అర్థం చేసుకునే మాట వాస్తవం. ఈ రెండు ఖచ్చితమైనవే. ఈ రెండు సమతుల్యంలో సరిచేయబడకపోతే అది తీసుకుని వచ్చే అనర్థాలు అనేకం. వారు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది సమస్య. ఆ సమస్యకు పరిష్కారం కోపం కాదు. ఒకవేళ ఆ సమస్య గనక కోపంతో కలిసిందనుకోండి, అసహనంతో కలిసిందనుకోండి, ఆ పిల్లలు అంతకంటే ప్రమాదంగా తయారవుతారు. అందుకనే మనందరికీ తెలుసు, నిప్పు ఎంత ప్రమాదకరమైందో అంత ఉపయోగకరమైంది. మీకు అర్థమైనట్టు చెప్తే, పొయ్యి మీద పాలు పెట్టారు, పాలు పెట్టిన దగ్గర నుంచి చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎందుకు మీకు అర్థమైపోయి ఉండాలి. అవి పొంగితే స్టవ్ కడుక్కోవాలి, ఇంకొంచెం పొంగితే గిన్నె మాడిపోద్ది, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఆ మెల్టింగ్ పాయింట్ లేదా హీటింగ్ పాయింట్ అనుకోండి, హీట్ ఎక్కడ మెల్ట్ చేస్తారు, లేదా బాయిలింగ్ పాయింట్ అనుకోండి, ఎక్కడ బాయిల్ అవుతాయో మనకు అర్థం కాకపోతే, ఎంతవరకు బాయిల్ చేయాలో మనకు అర్థం కాకపోతే వాటి టెక్స్చర్ మారిపోతుంది, వాటి రూపాన్ని కోల్పోతుంది. అందుకనే చిక్కని పాలు మాడిపోయినాయి, టీ పెట్టండి, వాళ్ళనే ప్రశ్న చెప్పండి,
పాలు మాడిపోయినాయా అంటారు. చిక్కని పాలు పొంగిపోయినాయి, 5గురు వచ్చారు, ఒకరికే పాలున్నాయి, 4 వేస్ట్ అయిపోయినట్లే. అలాగే చిక్కని పాలు మంచి పాలు, కానీ పొయ్యి మీద పెట్టి మర్చిపోయారు, గిన్నెతో సహా మాడిపోయినాయి. ఇది సర్వసాధారణంగా చాలా కుటుంబాల్లో చూసేటటువంటి సమస్య, సాధారణమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో గిన్నెను పగలగొట్టేవాళ్ళు కొంతమంది ఆ గిన్నెని బాగా గట్టిగా ఒక ఇనప వస్తువుతో గీరి దాన్ని పోగొట్టాలని తాపత్రయపడేవాళ్ళు మరి కొంతమంది. లేదా ఆ గిన్నెని పాత సామాన్లు అమ్మేవాడికి వేసేసి కొత్త గిన్నె తెచ్చుకుని కొంతమంది. ఆ గిన్నె ఒకవేళ కడిగారు కష్టపడి, అది కనబడిన ప్రతిసారి మనకేం గుర్తొస్తుందండి అంటే ఆ రోజు స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయిన సంగతి గుర్తొస్తుంది. బ్రదర్, మీరు కోపం గురించి చెప్తున్నారా, అంట్ల గురించి మాట్లాడుతున్నారంటే కోపం గురించే. మంట పాలను కాస్తుంది, అదే మంట కంట్రోల్ చేయకపోతే పాలను మార్చేస్తుంది, అదే మంట ఇంకా కంట్రోల్ చేయకపోతే గిన్నెను కూడా పాడు చేస్తుంది. ఇలాని మంట తప్ప అంటే కాదు, దాన్ని నియంత్రించగలిగినటువంటి సామర్థ్యం ఆ స్టవ్ దగ్గర ఎవరు నిలబడ్డారో వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ఆలోచన, ఆ స్టవ్ మీద జరిగే పని 2 మ్యాచ్ కాకపోతే విధ్వంసం జరుగుతుంది. నా మాట మీకు అర్థమైంది కదా? నిలబడి నియంత్రించగలిగిన వ్యక్తి, నియంత్రించబడేది 2 సమన్వయం కాకపోతే వచ్చేదే అనర్థం అంటాం అన్నమాట. ఇప్పుడు చెప్పండి, మన పిల్లల విషయాల్లో మనం ప్రవర్తించే విధానం నియంత్రించగలిగిన స్థాయిని మించిపోతుందండి అంటే ఆ జరిగే పరిస్థితికి మనమున్న స్థితికి 2 సమన్వయం కుదరకపోవడమే. దేవుడు యథార్థంగా మానవుల్లో ఉంచినటువంటి ఒక మంచి భావోద్రేకమైన ఈ కోపం ఎప్పుడైతే నీ మీద జాలి నీకు, అలాగే నీ అహం, అలాగే నీ యొక్క అసూయ లేదా ద్వేషం ఇవన్నీ కలుస్తాయో అప్పుడు అది నీ జీవితంలోనూ కలిగిస్తుంది, ఇతరుల జీవితాలు కూడా పాడు చేస్తుంది. పాలగిన్నె పాడైపోయింది, అలాగే మీరు చేసుకుందాం అనుకున్న వంటకం కూడా పాడైపోయింది. ఎన్ని నష్టాలు చెప్పండి. అలాగే పిల్లల్ని మనం సక్రమంగా వారిని హ్యాండిల్ చేయకపోతే వారి జీవితాలు పాడైపోతాయి, వారితో పాటు మన జీవితాలు కూడా పాడైపోతాయి. ఈ రోజున మన కనుల ముందు మనం ఎదుర్కొంటా ఉన్న సమస్య ఒకవేళ పిల్లల ద్వారా అయితే ఆ సమస్యకు కారణం ఏదో ఒకసారి మీరు లేదా మనం పిల్లల విషయంలో స్పందించవలసిన విధంగా స్పందించకపోవడం, వాళ్ళ ముందు వ్యక్తపరచవలసిన విధంగా సక్రమంగా వ్యక్తపరచలేకపోవడం ఇత్యాది కారణాలను బట్టి వారి మనసులు విరిగిపోయినాయి. ఒక వచనం చదువుకుందాము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపం సుఖ నివాసం చేయును అన్నమాట. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపం సుఖ నివాసం చేయును. ఇంగ్లీష్లో కూడా చదువుదామా? బీ నాట్ క్విక్ ఇన్ యువర్ స్పిరిట్ టు బికమ్ యాంగ్రీ, ఫర్ యాంగర్ lodges in the bosom of fools. For anger lodges in the bosom of fools. బుద్ధిహీనుని యొక్క అంతరింద్రియముల యందు కోపం సుఖంగా నివాసం చేస్తుంది అన్నమాట. నాకు భలే కోపం బ్రదర్, సిస్టర్ అన్నారనుకోండి, బహుశా ఈ మాట మనకు వర్తిస్తుందేమో. ఫూల్స్ అనే మాట బైబిల్ వాడింది. ఫూల్స్ అనే మాట. మరి దీనికి వ్యతిరేకమైన పదం ఏమైనా కనపడుతుందా? చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. మీ అందరికీ తెలిసిందే,
ఇది పదే పదే మనకి రిపీట్ అయితేనే కంగారు పడకండి. కొన్ని విషయాలు మనం విందాం. 4:26 కోపపడుడు గాని పాపం చేయకండి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి అన్నమాట. ఈ 2 వచనాలని పక్క పక్కన పెడితే, పొయ్యి మీద పాలున్నాయి అనుకోండి, కోపపడండి, స్టవ్ వెలిగించండి, కానీ ఆ స్టవ్ ని నియంత్రించే పని నీదే అన్న విషయాన్ని మర్చిపోకండి. ఒకవేళ మర్చిపోతే ఎంటర్ అయ్యేది సాతాను అనే మాట. తెల్లని పాలు నల్లగైపోవడం ఏంటి? దానిలో ఉన్న కార్బన్ బయటికి రావడం ఏంటి? స్వతహాగా పాలలో కార్బన్ ఉంటుంది. ఎప్పుడైతే అది నిర్ణీతమైన ఉష్ణోగ్రతను దాటిపోతుందో పాలు రూపాన్ని కోల్పోతాయి, గుణాన్ని కోల్పోతాయి, సమస్తాన్ని కోల్పోతాయి. అప్పుడు బయటకు వచ్చేది కార్బన్. ఇప్పుడు చూడండి, ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు బైబిల్ ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉందో. కోపపడండి కానీ పాపం చేయకండి. ఇది ఎలా సాధ్యమవుతుంది బ్రదర్? అప్పుడు బైబిల్ అంటుంది, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అనే మాట. అనేక సార్లు పిల్లల మీద కోపంతో లేదా పెద్దాళ్ళ మీద కోపంతో ఎంతకాలం మనం మాట్లాడకుండా ఉంటామో, ఆ కోపం వారి జీవితాల్లో సుఖంగా నివాసం చేస్తా ఉన్నప్పుడు రికన్సైల్ అవడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇది బుద్ధిహీనుల యొక్క లక్షణం. ప్రియ శ్రోత, ఈ మాట మీరు ఏకీభవిస్తారా? మాడిపోయిన గిన్నె వెంటనే కడిగితే కొంతవరకు బాగవుతుంది, పక్కన పడేస్తే ఇంకా గట్టిపడిపోతుంది. అది ఎందుకు పనికిరాదు. ఏ సంబంధమైన సూర్యాస్తమయం లోపల గనక ఆ కోపం అనే భావోద్రేకాన్ని సరిచేసుకోకపోతే అది తీసుకుని వచ్చే నష్టం జీవితకాలం. ఆ జీవితకాలం ఆ నష్టాన్ని ఎవరైతే భరిస్తారో వారి జీవితాల్లో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఏ వ్యక్తులతో సత్సంబంధాలు ఉండవు. నా మట్టికి నేనే జీవిస్తాను అనుకుంటారు, నా మాట నమ్మాల్సిందే అంటారు, లేదా లోబడాల్సిందే అంటారు. అలా తల్లిదండ్రులు లేదా పిల్లలు కూడా వాళ్ళ లోపల ఉన్న అహాన్ని సంతృప్తి పరచుకోవడానికి ఎంతగా అలిగి, ఎంతగా విసిగించి వాళ్ళ పంతం నెగ్గించుకుంటారు. శ్రోతలు, ఈ లక్షణం బహుశా మనలో కనపడతా ఉంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం ఇలా రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, భయము నొంది పాపం చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి అనే మాట. భయము నొంది పాపం చేయకండి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు కోపం అనే విషయాన్ని నియంత్రించే ప్రక్రియలో తల్లిదండ్రులంగా మనం విఫలమైతే పిల్లల జీవితాలు పాడవడం మాత్రమే కాదు, అవి మనకి నిష్ప్రయోజనకంగా మారతాయి. మాడిపోయిన గిన్నె ఎందుకు పనికొస్తుంది మనకి? అలాగే నియంత్రించవలసిన సమయంలో పిల్లల్ని సక్రమంగా నియంత్రించకపోతే అవి నిరుపయోగమైన పాత్రలుగా మిగిలిపోతాయి. ఈ రోజున మీ కళ్ళ ముందు కనపడతా ఉన్న మీ పిల్లలు నియంత్రించబడవలసిన సమయంలో సరిగా నియంత్రించబడని కారణం చేత ఈ రోజున నిష్ప్రయోజనకరమైన పాత్రలుగా మిగిలిపోతే దానికి కారణం పాత్రదందామా? దానికి కారణం మందందామా? దానికి కారణం మంట ఎక్కువడం అంటామా? మీరు ఆలోచించండి. ఒకవేళ తప్పు మనదే అయితే సరిదిద్దుకునే సమయం కూడా దాటిపోయింది. ఎంత పశ్చాత్తాపడితే మాత్రం తిరిగి పాత్ర సరవుతుంది. అందుకని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉంది, పెద్దలారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఇది కదా మనం చదువుకుంది. ఒకసారి ఆ వచనం కూడా చూసుకుని
మనం ముగిద్దాం. తిరిగి మరొకసారి మనం ఈ విషయాలను ఆలోచిస్తూ వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, అలాగే తల్లులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఈరోజు మనం మూల కారణాన్ని కొంచెం ఆలోచించాం. వచ్చే వారంలో ఆయన ఏం బోధిస్తూ ఉన్నారు, ఎలా ఆయన శిక్ష అంటే డిసిప్లిన్ చేస్తూ ఉన్నారు అన్న విషయాలు ముందు మనం ఎరగాలి. ఆ తర్వాత వారికి ఎలా చెప్పాలో వచ్చే వారాల్లో మనం తెలుసుకుందాం. ఈ విషయాలను ఆలోచిస్తూ ఉన్నప్పుడు అనుదినం మన జీవితంలో వాటిని ఆలోచిస్తూ వాటిని ఓవర్కమ్ చేయడానికి, వాటి నుంచి బయటకు రాగలగడానికి మార్గాలు అన్వేషించుకుంటారన్న ఆశతోనే కొన్ని అనుదినం మన జీవితంలో ఎదుర్కొనే వాటిని ప్రస్తావించడం జరుగుతాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం. మీరు తల్లులైతే ఈ మాటలు వింటా ఉన్నవారు స్టవ్ దగ్గర నిలబడినప్పుడు మీ గుర్తు రావాల్సింది, నియంత్రించవలసిన సమయంలో నియంత్రించకపోతే నష్టం నాకు, పాత్రకి కూడా ఎలాగో, అలాగే పిల్లల విషయంలో కూడా కోపాన్ని ఎలా ప్రదర్శించాలో మనకు అర్థం కాకపోతే వారి జీవితాలు నిరుపయోగంగా మారతాయి. తద్వారా ఆ వేదన మనం అనుభవించాల్సి వస్తుంది. అలాంటి నిష్ప్రయోజకరమైన జీవితాలు మనం కానీ మన పిల్లలకు ఎదుర్కోకుండా ఉండాలండి అంటే దేవుడు మన జీవితాల్లో పెట్టిన ఈ యథార్థమైన మంచి భావోద్రేకాన్ని సక్రమంగా ఉపయోగించుకోగలగడానికి దేవుని యొక్క బోధను మనం రానున్న దినాల్లో మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.